నిశ్చలంగా ఉండే వస్తువుల నీడలు దక్షిణం వైపు ఎందుకు వాలి ఉన్నాయి? జూన్ 21వ తేదీ ప్రత్యేకత ఏమిటి? నీడల్లో వచ్చే మార్పు మనకేమి తెలియజేస్తాయి? జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం నమోదయ్యే రోజు. జూన్ 21వ తేదీ అత్యధిక పగటి సమయం ఎందుకు నమోదవుతుందో నీడల పరిశీలన ద్వారా పిల్లలకు తెలియజేయడం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం జూన్ 21వ తేదీ. అసలు ఈ రోజే ఎందుకు యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం? ఈరోజు మా ప్రత్యేకత ఉంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఉత్తర అర్ధగోళంలో ఇప్పుడు భూమధ్య రేఖ ఉత్తరం వైపు ఉన్న అర్ధగోళం, ఈ భూమధ్య రేఖ ఉత్తరం వైపు ఉన్న అర్ధగోళంలో ఈరోజు ఎక్కువ పగటి సమయం ఉంటుంది. ఏముంటుంది రోజులో? అంటే 5:00కే సూర్యుడు ఉదయిస్తాడు, 6:40 వరకు కూడా సూర్యుడు అస్తమించాడు. అంటే రోజు పగలు 13 గంటల 10 నిమిషాలు ఉంటుంది. చూడండి, ఎందుకంటే సూర్యుడు ఈరోజు ఈ కర్కట రేఖ అంటారు, మన దేశం మధ్య మన సోషల్ రేఖ చెప్తారు మీకు నైట్ వాళ్ళకి, ఈ కర్కట రేఖ మీద చేరుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బిల్డింగ్, ఇప్పుడు మన బడి ఏ వైపు ఉంది? దక్షిణ వైపు ఉందా, ఉత్తరం వైపు ఉందా? ఏ దిక్కు మన బడికి? ఎంట్రన్స్ ఏ దిక్కు? దక్షిణం. ఇది ఇదే దిక్కు. వెనకుండేది ఇదిగోండి. దక్షిణ వైపు ఉందా, ఉత్తరం వైపు ఉందా? ఎందుకు వేరుగా ఉండాలి కదా? దక్షిణ వైపు ఎందుకుంది? ఇప్పుడు ఏడా దక్షిణ వైపు ఎందుకుంది? మనం ఉన్న చోటు చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఈ ఏడ దక్షిణ వైపు ఎందుకుంది? రాత్రి వాళ్ళకి కాంతి పాట వచ్చింది, వాళ్ళు ఏడా దక్షిణ వైపు ఉత్తరం వైపు ఎందుకు లేదు? అంటే మనం ఉన్న చోటు ఉత్తరం వైపు ఉన్నాడా, దక్షిణ వైపు ఉన్నాడా? ఏదో ఆన్సర్ చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ నేడు ఏదో వైపు ఉంది? దక్షిణ వైపు. సూర్యుడు ఏ వైపు ఉన్నాడు? చూడు, అటువైపు ఉన్నాడు, ఉత్తరం వైపు ఉన్నాడు, ఇది దక్షిణ వైపు ఉన్నాడా? సూర్యుడు ఏ వైపు ఉన్నాడా? ఉత్తరం వైపు ఉన్నాడు కాబట్టి బిల్డింగ్ నేడు ఎటు వైపు పడింది? దక్షిణ వైపు ఉంది. దక్షిణ వైపుగాను పడమర వైపుగా ఉంది. పడమర వైపుగా ఉంది, దక్షిణ వైపుగా ఉన్నాడు. తూర్పు వైపున ఉత్తరంగా ఉన్నాడు సూర్యుడు. తూర్పు వైపున ఏ వైపు ఉన్నాడు? ఉత్తరంగా ఉన్నాడు. అంటే మనం ఉండే ప్రదేశం ఇది 14 డిగ్రీల అక్షాంశం. మనం ఉండే ఎన్ని డిగ్రీల అక్షాంశము? 14 డిగ్రీల అక్షాంశం. ఈరోజు సూర్యుడు 23.5 డిగ్రీలు మీద ఉంటాడు. ఎన్ని డిగ్రీలు మీద ఉంటాడు? అంటే మనకన్నా 9.5 డిగ్రీలు అవతల ఉంటాడు. కరెక్ట్. ఎన్ని డిగ్రీలు అవతల ఉంటాడు? 9.5 డిగ్రీలు అవతల ఉంటాడు. అంటే 6 వరకే వెళ్తాడు ఆయన. ఎక్కడి వరకు వెళ్తాడు సూర్యుడు? కర్కట రేఖ వరకు వెళ్తాడు. మన రోజు డిసెంబర్ నుండి సూర్యుడు ఉదయించే పాయింట్ని చూస్తూ ఉంటే ఉత్తరం వైపు మారుతూ ఉంటుంది. దాన్ని ఉత్తర ఆయనము ఏమంటారు? దాన్ని ఉత్తర ఆయనము అంటే ప్రయాణం. ఆయనం అంటే ఏంటి? ప్రయాణం. ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఉంటాడు సూర్యుడు. చివరికి ఈ రోజు ఎక్కడ చేరుకుంటాడు? కర్కట రేఖ మీదకి చేరుకుంటాడు. మనకి ఇక్కడ కర్కట రేఖ మీదకి ఆయన వెళ్ళిపోవడం వల్ల ఇక్కడంతా ఇప్పుడు ఆర్కిటిక్ వలయం అయితే రోజంతా పొగిలేవాళ్ళు. లండన్లో అయితే పగలు 18 గంటలు ఉంటుంది, రాత్రి 6 గంటలే ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు చూడండి, ఇక్కడ గ్లోబ్ పెట్టినా కూడా ఆ సూర్యుడు ఏ పక్క కనిపిస్తున్నాడు? ఉత్తరార్ధగోళంలో కనిపిస్తున్నాడు, దక్షిణార్ధగోళంలో కనిపిస్తున్నాడు? ఉత్తరార్ధగోళంలోనే కనిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఏ వైపు ఉన్నాడు? ఉత్తరం వైపు ఉన్నాడు. ఏ రేఖ మీద చేరుకున్నాడు? కర్కట రేఖ మీద చేరుకున్నాడు. అందుకే ఈరోజు ఉత్తరం వైపు ఉన్న దేశాలలో ఉత్తరార్ధగోళం ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. రేపటి నుండి సూర్యుడు ఉదయించే పాయింట్ దక్షిణంకి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు భూమి చూడు నిత్తనిలువుగా ఉంటే వంగినట్టుందా? వంగినట్టుంది. భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు 23.5 డిగ్రీల వరకు వాలుతుంది. రౌండ్ తిరిగేటప్పుడు సూర్యుడికి అది వాలే లాస్ట్ పాయింట్ 23.5 డిగ్రీ. ఆ కిందకి వాళ్ళ లాస్ట్ పాయింట్ ఏంటి? 23. అంటే 6 నెలలు ఒకవైపు వాలుతుంది భూమి, ఇంకో 6 నెలలు ఇంకో వైపుకు వాలుతుంది. 6 నెలలు ఇప్పుడు ఉత్తరార్ధం కూడా వాలేసింది, ఇంకా దక్షిణానికి వాలుకుంటూ వస్తుంది. డిసెంబర్ నాటికి ఇప్పుడు ఈ సూర్యుడు ఈ వైపు ఉంటాడు, ఈ నేడ అటువైపు పోతాడు. ఎవరైనా ఒకరు 7 నుంచి నీ అడుగుతాను. ఇక్కడ నుండి ఈ నేడ ఎంత వరకు? ఎన్ని అడుగులు? 1 2 3 4 5 6 7 అడుగు. ఈరోజు ఏ డేటే? జూను 21. మళ్ళీ జూలై 21 తేదీ చూద్దాం.
జూలై 21వ తేదీ చూద్దాం. ఇప్పుడు సూర్యుడు ఏ వైపుకి వస్తానని చెప్పాను నేను, ఏ వైపుకి వస్తానని చెప్పాను, దక్షిణానికి వస్తాను. జూలై 21వ తేదీకి ఈ నీడ ఇంకా ఎత్తు వస్తుందని తెలిపోతుందా? ఎందుకు? సూర్యుడు ఏ వైపుకి వస్తాడు? దక్షిణం వైపు వస్తాడు. కాబట్టి ఈ నీడ మనం అదే ఆగస్టు 15వ తేదీకి అయితే అసలు ఈ నీడే కనిపించదు. ఇదే టైంలో చూడాలా? ఇదే టైంలో చూడాలి. అయితే ఒకే టైంలో ఇదే టైంలో చూడాలి. కాబట్టి ఇప్పుడు నీడ దక్షిణంగా ఎందుకుంది? సూర్యుడు ఏ వైపు ఉన్నాడు? ఏం సార్? మనం ఏ రోజు చూద్దాం ఇదే విషయాన్ని? ఏ రోజు చూద్దాం? జూలై. కాబట్టి ఈ రోజు ఈ రోజు 49. ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? ఉత్తరార్ధగోళంలో ఎక్కువ పగటి సమయము నమోదు అయ్యే రోజు. సూర్యుడు ఇప్పటి వరకు ఉదయించే పాయింట్ ఎటువైపు మారుతూ ఉన్నది? ఉత్తరం వైపుకు మారుతూ ఉన్నది. దాన్ని ఏమన్నా మనము ఉత్తర అయినము. ఉత్తర అయినము అంటే ప్రయాణం. ఇప్పటి నుంచి ఇప్పుడు రేపటి నుంచి ఏ ఆయన మొదలవుతుంది? దక్షిణం. సూర్యుడు ఏ వైపుకి వస్తాడు? దక్షిణానికి వస్తాడు. డిసెంబర్ 22వ తేదీకి మకర రేఖ మీదకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ నీడ ఈ బయలుదేరి అటువైపు పోతాడు. ఓకేనా? కాబట్టి ఆ ప్రత్యేకతమైన సందర్భంగా ఈ రోజుని ఏంగా ప్రకటించారు? అంతర్జాతీయ యోగా దినోత్సవంగా. ఇది అంత సులభమైన విషయం కాదు. ఈ సూర్యుడు కదిలే ఈ బిందువు ఆధారంగానే ఋతువులు ఉంటాయి. సూర్యుడు మన దగ్గరకు వచ్చే కొద్ది వేసవి కాలం వస్తుంది. సూర్యుడు మనకి దూరం వెళ్ళిపోయే కొద్ది ఏ కాలం వస్తుంది? శీతాకాలము, వర్షాకాలము వస్తుంది. అర్థమైందా? ఈ నేల ఎప్పుడు వస్తాం మళ్ళీ మనము? థ్యాంక్ యూ.